ఎందుకనంటే వాడు ఎప్పుడు చూసినా గేమ్స్ ఇట్లాంటి వాటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుండే. నేను నేను మాత్రం ఏదైనా దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు ఇంత స్ట్రిక్ట్గా పెట్టట్లేదు అని. నేను ఒక్కటే దేవుణ్ణి మాత్రమే అడిగిన, నేను ఎంత స్ట్రిక్ట్గా పెట్టడం కాదు దేవా, నేను ఎప్పుడైతే పిల్లలు నాకు కలిగినప్పుడు నేను మీ సన్నిధికి ఇచ్చేసాను వాళ్ళని ఏ విధంగా మార్చాలో మీకైతే తెలుసు దేవా. ఇది ఒక్కటే ప్రార్థన చేసేదాన్ని. దానికి తోడుగా నాకు అంకుల్ ఆంటీ కూడా చాలా ప్రేయర్ చేశారు. మా కుటుంబం పట్ల యుద్ధం మీద చేశారు. ప్రతి ఒక్క విషయంలో నాకు ధైర్యాన్ని కూడా చెప్పారు. ఆంటీ ఇట్లా మా బాబు 10th క్లాస్ సరిగ్గా చదవట్లేదు అంటే, చదివేది నాకు తెలీదు అంటే మార్నింగ్ 8 o'clock వెళ్ళాడంటే ఈవినింగ్ మళ్ళీ 7:30 ఆ టైంకి వచ్చేవాడు. స్కూల్లో మాత్రమే చదివేటోడు, ఇంట్లో అస్సలు బుక్ పట్టేటోడు కాదనమాట. అయితే నాకు ఒక్కటే దేవా, వాడు కొట్టి పాస్ మాత్రమే వస్తే చాలు అని. తీరా రిజల్ట్ వచ్చే ముందు అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఆటంకాలు అవన్నీ జరిగినాయి. నేను అనుకున్న వాడు ఎలాగైనా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఫెయిల్ అవుతాడు. ఎలా అయినా పర్వాలేదు, వాడికి ఎక్కువ మార్కులు రావాలని ఏం లేదు, జస్ట్ పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదు దేవా అని అనుకున్నాను. రిజల్ట్ వచ్చే ముందు రోజు వాడు ఏమన్నాడంటే, నేనైతే మంచిగానే రాశాను మమ్మీ, నాకు 9 అంటే పాస్ మార్కులు అంటే నేను భరించలేను. నా ఫ్రెండ్స్కి వాళ్ళకంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఎక్కువ మార్కులే అంటే నేను మనసులో అనుకుంటున్న ఒక నెంబర్, ఆ నెంబర్ వస్తే బాగుంటుంది అని. అంటే నేను ఒక్కటే చెప్పిన, రూమ్లోకి వెళ్ళిపోతాను, నేను రూమ్లోనే ఉంటాయి, ఇంకా డోర్ కూడా ఓపెన్ చేయను, నేను అక్కడే ఉండిపోతా అని అన్నాడు. నేను ఒక్కటే అన్నా, ఎప్పుడైనా సరే నువ్వు నార్మల్గా ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఎలాగైనా దేవుడికి ప్రేయర్ చేసుకొని వెళ్ళినావు కదా, నువ్వు మంచి రాసినా అని అన్నావు కదా, అదే చాలు అని అనుకున్నాను. కానీ నేను మాత్రం నాకు టెన్షన్ వస్తుంది. వాడికి చెప్పాను, ధైర్యం అయితే చెప్పాను, కానీ నాకు భయం వేస్తుంది అన్నమాట. నేను ఒక్కటే అన్న దేవా, వాడు పాస్ అయితే చాలు, నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా, వాడు చదవకపోయినా పర్వాలేదు, జస్ట్ పాస్ మార్కులు 10th పాస్ మార్కులు వస్తే చాలు. వేరే వాళ్ళు అంటే మా మద్దల వాళ్ళ కూతురు కూడా చదువుతుంది అనమాట. ఎందుకంటే వాడు ఆ టైంలో చాలా డిస్టర్బెన్స్ అయ్యింది, ఫ్యామిలీ విషయంలో చాలా బాధలు ఉంటుంది. వాడు మంచి చదవలేదు, ఇంకోటి మేము ట్యూషన్ కూడా పెట్టించలేదు వాడికి, ఓన్లీ స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేవాడు అనమాట. అట్లాంటిది నేను పాస్ మార్కులు వస్తే చాలు దేవా అని అనుకున్నాను. కానీ దేవుడు గొప్ప దేవుడు కదా, మనం తలుచుకునేది ఒకటి, తను ఇచ్చేది ఒకటి. నాకు ఇష్టమైన వర్డ్ అంటే అంకె ఏంటంటే 7 అంటే దేవుడితో సంపూర్ణత. వేరే వాళ్ళు ఏమంటారంటే, అంటే బయట నేను వర్డ్ విన్నా, 7 నెంబర్ కోరుకుంటున్నావు కదా, అది మీ దృష్టిలో ఏంటి తెలుసా 7 అని అంటే, 7 అంటే బయట వాళ్ళకి తెలిసింది ఏడుపు, అంటే 7 అంటే దాన్ని ఏమో అంటారు హిందూస్లో. కానీ నేను ఒకటి మాత్రం అనుకున్నా, 7 అంటే సంపూర్ణత, నా దేవుడిలో నేను సంపూర్ణంగా ఉండాలంటే నాకు నా బాబుకి 7 వచ్చినా పర్వాలేదు అని మనసులో అయితే అనుకున్నా. కానీ నేను ప్రార్థన చేసేది మాత్రం దేవ పాస్ మార్కులు వస్తే చాలు అని అనుకున్నాను. కానీ నిజంగా దేవుడు అద్భుత రీతిగా 7.7 వచ్చింది వాడికి. చాలా నేను అప్పుడు అనుకున్నాను, నేను అనుకున్నది ఒకటి, మీరు ఇచ్చింది ఒకటి దేవా, చాలా ఇంకా నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. చిన్న చిన్న తప్పులు చేసినా కూడా దేవా నేను క్షమించమని ఆ రోజు నిజంగా మా బాబుకి మంచి ధైర్యం ఇచ్చినందుకు. అంటే వాడు స్ట్రిక్ట్ కాలేజ్ స్కూల్లో వేసినా కూడా చాలా మంచి మార్కులతో పాస్ చేశారని నిజంగా మీరు మీ అంకుల్ ఆంటీ చాలా ప్రేయర్స్ చేశారు మా గురించి. వాడు ఎలాగైనా ఎప్పుడు కనిపించిన బాబుని గురించి మంచి ప్రార్థన చేసినాము, నువ్వు ఎలాగైనా పాస్ అవుతావని చాలా ధైర్యం ఇచ్చారు. దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప సాక్ష్యాన్ని నియమించుకొని ఆశీర్వదిస్తూ మా ఫ్యామిలీ గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నేను ఏ యోగ్యత లేని పాపిని ప్రభు, అయినప్పటికీ మీ ఎంతగానో నిలబెట్టాను. నీకు కృతజ్ఞత స్థితిలో గొప్ప
తీసుకొచ్చినప్పుడు నాయన మా అన్న తీసుకొచ్చాడు తండ్రి. తీసుకొస్తే తప్ప ఏ సాయం చేయలేదు తండ్రి. 2 నెలలు అయితే నేను ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు వచ్చాను ఎవరు అనుకున్నాను తండ్రి. యేసయ్యా, నేను వెళ్ళిపోవాలి తండ్రి అనుకున్నాను దేవా. ఈ సన్నిధి చూపించావు. ముఖ్యంగా నాకు అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా ఇచ్చావు ప్రభువా. యేసయ్యా, నాకు ఎవరు లేరేం తండ్రి. అందరిలో ఉండొచ్చు నా 5 అక్క మా మేనత్తలు 4 అక్క చెల్లెలు మా తండ్రి. మేము అనుకున్నాను నాన్న, ఇక్కడ అందరినీ చూపించావు తండ్రి. ఇది ఏమీ లేని పరిస్థితుల్లో నాకు కూడా నాకు సాయం చేయొద్దండి. అంతగా సాయం చేసింది తండ్రి. దేవా, నాకు ఇద్దరు నాయన భర్త నాకు నడిచెళ్ళేవాడు తండ్రి జాబ్కి. ఆ బండి కూడా ఇవ్వలేదని ఎంత ఇవ్వాలని చేశారు ప్రభు. కొత్త బండిని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. ఇలా తండ్రి ఈ రోజు నా చెల్లెలు నాయన దేవుడు నమ్ముకోలేదు తండ్రి. పూజలైనా కానీ తండ్రి ఏ సన్నిధికి కూడా కానుకలు కానీ ఏ ఇప్పుడు మానలేదు తండ్రి. 9th క్లాస్లో నాన్న బిడ్డకి తీరని యాక్సిడెంట్ అయింది ప్రభా. తల మీద నుంచి వెళ్ళిపోవాల్సింది గూడు మొక్క చిరిగిపోయి విరిగిపోయింది తండ్రి. ఆ బిడ్డకి నన్ను 10th క్లాస్ పాస్ అవుతే నాకు వెళ్ళాడు. మా చర్చిలో ఈ చర్చిలో కూడా నేను ఇచ్చిన భోజనం లేకుండా నాకు తండ్రి. వాడు ప్రతిరోజు నైట్ కళ్ళకట్టు లేచినప్పుడు నాకు ప్రార్థన చేయటమ్మని పరీక్షలు చేస్తున్నాను అన్నాడు. వాడు అయితే పాస్ అవుతాడని అనుకోలేదు. మా చెల్లి కూడా వాడు పాస్ అవుతాడు సండే నేను బాధపడుతున్నాను. వాడు పాస్ అయ్యాడు. రాడ్లు కూడా తీసేశారు వాడికి. చాలా పాయింట్ తప్పించాడు. ఇంకా శుక్రవారం బావగారు గారు అమ్మాయికి ఆపరేషన్ చేస్తారు. బ్లడ్ ఎక్కితే జ్వరం వచ్చేసింది. మేము ఆపరేషన్ చేయమన్నారు. అప్పటికే 3 ఆపరేషన్లు అయ్యాయి అమ్మాయికి. 22 సంవత్సరాల పిల్లకి. 5 గంటలకు తీసుకెళ్ళిన అమ్మాయిని నిన్న మధ్యాహ్నం 1 గంటలకు తీసుకొచ్చారంట. 5 గంటలు అయిందంట ఆపరేషన్. రాత్రి బాగానే ఉంది వచ్చింది అన్నారు. దేవాది దేవుడికి ఎన్నో మేలు చేసినందుకు దేవుడికి నా వందనాలు. మా చెల్లి ఏర్పాటు చేసిన విందును మీరు అందరూ చేసి వెళ్ళాలని దేవుడు చేసిన మేలు నేను మర్చిపోను తండ్రి. నాకు ఎన్నో మేలు ఎన్నో తప్పించాడు తండ్రి. నేను దేవుడు అంటే ఏంటో నాకు అసలు తెలియదు. ఎంతో ఆశ్రయించుకునే తండ్రి. నేను వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు కూడా నేను మాట్లాడాను కాదు. అసలు ఈ బాధలంటే ఎలా ఉంటాయి, కష్టాలంటే ఎలా ఉంటాయి అని ఇక్కడికి వచ్చేసి అయినా కానీ నాకు ఎప్పటికీ ఉంచినది దేవుడు. నాకు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సమయం ఇచ్చిన పాస్టర్ అంటే ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా నేమ్ శ్రవంతి. నేను మా సిస్టర్ జ్యోతి. సో నేను ఫస్ట్ టైం వచ్చాను. దేవుడి కృప మరి ఎలా ఉంటుందో మరి మనకి తెలియదు కదా. సత్యలెక్కలో ఎందుకు అంటే నా ప్రతి ఒక్క వర్డ్ నాది యెహోవా చేసిన మేలును డైలీ మరవద్దని చెప్తారు కాబట్టి నేను సత్యలెక్కలో ఉంచాను. ఇంకొకటి ఏంటంటే అంతే చెప్పారు కదా, నాకు చాలా నచ్చింది. అంటే మనం ఉంటేనే కదా సత్యలెక్కలో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. అంటే మనల్ని చూసి కాదు, దేవుడి మహిమను చూసి మనము ఇంకా ఇంకా సాక్ష్యం రూపంలో ఉంటామనేది నేను ఎప్పుడు అదే విధంగా చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ నడిపించిన నా యేసయ్యకు ప్రత్యేక వందనాలు. ఎందుకంటే అందరూ చాలా టైం ఇస్తున్నారు. మన చిన్న గుంపును పెద్దగా అభివృద్ధి చేయబోతున్నారేమో. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. సో అందుకని మరి నా ఒక చిన్న పాట. కాకపోతే ఏంటంటే నేను పాడుతున్నప్పుడు దేవుడిని మాత్రం కంపల్సరీ స్తుతించాలంటే చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. ఇంకొకటి నేను పాడుతున్న ప్రతి ఒక్క వర్డ్ మనలో ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పారు కదా, అదే వర్డ్స్ నాకు దేవుడు ఇప్పుడే చూపించాలన్నమాట. అంటే వాక్యం రూపంలో మీరు చెప్తూ ఉంటే నేను పాట రూపంలో నేను పాడుతున్నాను. సో మనం చేసిన ప్రతి ఒక్క మేలు జరిగిపోయినాయనో రానున్నాయనో ప్రతి ఒక్కటి వర్డింగ్ లో ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు మేలు ఎట్లా చేస్తున్నారో దేవుడు ఒక్కసారి చూస్తున్నాము. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము.
విషయాన్ని కూడా మనము గమనించాలి. కాబట్టి మన జీవితము దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే, సమస్య వస్తే, బాధ కలిగితే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభువు మన మొర వింటారు. అంతేకాని మనము దేవునికి ఇష్టముగా లేకుండా నీకు ఇష్టమైనటువంటి రీతిలో నీవు ప్రవర్తించి, నీకు ఇష్టమైనటువంటి రీతిలో నీవు జీవించి, నాకు కావాల్సింది ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలి అని అడిగితే అది సమంజసమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక విషయాన్ని మనము గమనిస్తే, మన తల్లిదండ్రులే వారికి ఇష్టం లేకుండా మనం ఉంటే మనం అడిగినది వాళ్ళు ఇస్తారండి? ఎవరు? మరి అలాంటిది నీ తల్లిదండ్రులను సమస్త సృష్టిని సృష్టించి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి నీవు లోబడకుండా నీకు ఇష్టమైనటువంటి పద్ధతిలో నువ్వు ఉండి దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగేటువంటి సాహసం మనిషి చేయగలడా? ఆ సంగతే ఇక్కడ ఇర్మియా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలీయుల కొరకు అంగలార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇర్మియాకి ఒక బిరుదుంది, మీ అందరికీ తెలిసిందే. ఏం బిరుదది? రాప ప్రవక్త, ఏర్పు ప్రవక్త అనమాట. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు? ఆయనకేమో లేదని కానీ, లేకపోతే ఆయనకు ఆరోగ్యం లేదని కానీ, సంపద లేదని కానీ, సంతోషం లేదని కానీ కాదు. ఇశ్రాయేలు జనాంగము బాగు కొరకు, వాళ్ళు అభివృద్ధి కొరకు, వారి జీవితాలు సరిగా దేవుని సన్నిధిలో నడవాలని ఇర్మియా భక్తుడు ఎప్పుడూ ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి ఏర్పు ప్రవక్త అనే పేరు కలిగినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల గురించి విజ్ఞాపన చేస్తున్నటువంటి ఈ ఇర్మియా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ జనము కొరకును ప్రార్థన చేయకము, వారి కొరకు మొరపెట్టమైనను ప్రార్థనను చేయకము, నన్ను బ్రతిమాలు కొనకము, నేను నీ మాటలను వినను. నా దగ్గరకు వచ్చి నువ్వు బ్రతిమాలకు. నేను జాలి కలిగిన దేవుణ్ణే, ప్రేమ కలిగిన దేవుణ్ణే, కానీ పాపమును అసహించుకునేవాడనని కూడా నీవు గ్రహించాలి. పాపమును చూసి నేను ఓర్చుకోగలిగిన వాడిని కాదని కూడా నీవు గ్రహించాలని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనము ఏ ప్రార్థన చేసినా అది దేవుడు మన జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తాడు. ఆ పరిశీలించినప్పుడు ఆయన నిజంగా నీవు దేవుని సన్నిధిలో ఉండి, దేవునికి ఇష్టముగా ఉండి, నీవు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా, లేక నీ ఇష్టమైనటువంటి జీవితాలు జీవిస్తూ నీ ఇష్టమైన జీవితంలో వచ్చేటువంటి శ్రమలను గురించి, కష్టాలను గురించి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నావా? అది మనం ఒకసారి మన హృదయాలను పరిశీలించుకోవాలి. మనం ఈ లోకంలో ఎన్నో పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటాం. ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైనటువంటి ధనము లేక, సరైనటువంటి పోషణ లేక, ఈ లోకంలో మర్యాద లేక మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అవమానాలను, సమస్యలను, ఆకలి దుఃఖాలను ఎదుర్కొంటూ ఉంటాం. అది ప్రభువు కొరకైతే అది నీకు ఆశీర్వాదం, కానీ నీ ఇష్టానికైతే అది దేవునికి శాపముగా మారేటట్టుగా దేవుడు పట్టించుకోరు నీ గురించి. అందుకే దేవుని కొరకు ఒకవేళ నీవు అలాంటి శ్రమను అనుభవిస్తే అది నీకు అత్యధికమైనటువంటి మహిమను చేకూరుస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఈ శ్రమలు, అపోస్తలుడైన పేతురు కూడా అంటాడు, ఇటువంటి శ్రమలంట మనకు చులకనైనటువంటి శ్రమ అంటే. మనం అనుకుంటాం, అబ్బా నాకే రావాలా ఈ కష్టాలన్నీ, నాకే రావాలా ఈ శ్రమలన్నీ, నాకే రావాలా ఈ ఇబ్బందులన్నీ, ఎందుకు నన్ను దేవుడు ఇలా చేస్తున్నానని నువ్వు అనుకుంటావు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఇది చులకనైన శ్రమ అంట. అంటే దేవుని కొరకు నువ్వు శ్రమించి కష్టపడి నువ్వు ఓర్చుకుంటే అది పరలోకంలో నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉన్నదని దేవుని వాక్యము సందర్శిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్లో ఇర్మియా భక్తుడిని నువ్వు నా దగ్గర ప్రార్థన చేయొద్దు, నేను వినను అని ఎందుకు అంటున్నాడో ఒకసారి మనము
గమనించినట్లయితే 7వ అధ్యాయము మొదటి నుంచి మనము చదివినట్లయితే కొన్ని విషయాలను మనం ఇక్కడ గ్రహిస్తాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాటలను అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడును యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. దేవుడు యిర్మీయాని పంపించి దేవుని మందిర ద్వారములో నిలవబడి ఈ రకంగా నీవు ప్రకటించాలి వాళ్ళకి అని సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆ మందిర ద్వారమున నిలబడి వచ్చేవాడికి పోయేవాడికి, అంటే యూదా ఇశ్రాయేలు జనాంగానికి, దేవుని మందిరంలోనికి వచ్చే వాళ్లకు పోయే వాళ్లకు నీవు నేను చెప్పేటువంటి మాటలను ప్రకటన చేయాలి అని యిర్మీయా భక్తుడికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటను మనం ఇప్పుడు చదివాం. అయితే ఆయన ఏం ఆజ్ఞాపిస్తున్నాడో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ స్థలమును ముందు 4 అంటే ఇంకా ముందు ఉన్నాము 3వ వచనము అది ఇంకా పూర్తి కాలేదు. అది నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను ఎత్తుకొనండి. ఇది స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకున్నప్పుడే దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ, నీవు ఆ దేవుని గుడారము దగ్గర నిలబడి, ఆ వాకిట్లో నిలబడి ఈ మాటలను ప్రకటించాలట. ఏమనంటే, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను ఎదుర్కోవాలి. దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నాం, కానీ మన క్రియలు ఎలా ఉన్నాయో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనము దేవుని దగ్గర పరీక్షించుకోవటం లేదు. ఆనవాయితీగా ఆచార ప్రకారంగా ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తాం. మరి దేవునికి ఈ 6 రోజులు దేవునికి ఇష్టంగా జీవించామా లేదా అని ఒక్కసారి మనం వెనక తిరిగి చూసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి నీకు కావలసినవన్నీ ఒక లిస్టు ప్రకారంగా దేవుడికి ప్రార్థన చేస్తాం. అంతేకాని 6 రోజులు ఉన్నాయి, మిగిలిన 6 రోజులు, ఆ 6 రోజులు కూడా నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా, దేవుణ్ణి స్తుతిస్తున్నానా లేదా, దేవుని మాటలను నేను చెవిని పెడుతున్నానా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? అదే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ముందు మీ క్రియలను దిద్దుకోవాలని. అంటే మీ పనులు ఏమైతే ఉన్నాయో, ఏదైతే దేవుడు చేయొద్దు అంటున్నాడో ఆ పనినే మనం చేస్తాం. ఏదైతే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఉందో దాన్నే చేస్తున్నాం. అందుకే మన క్రియలు దేవుని ఎదుటిగా సరైనవిగా కనపడతాయి. యెషయా అంటాడు, నా క్రియలు నా నీతి మురికి గుడ్డల వలె నీ సన్నిధిని కనిపిస్తుంది. మనమేమనుకుంటున్నామంటే, ఆహా నాకంటే నీతిమంతుడు లేడు, నాకంటే భక్తిపరుడు లేడు, నేనే గొప్పవాడిని అని అనుకుంటున్నాం మనం. కానీ మన జీవితాన్ని ఒక్కసారి దేవుని దగ్గర పెడితే, దేవుని పరిశుద్ధత ముందు మన జీవితాలంట మురికి గుడ్డలలాగా ఉన్నాయి. అప్పుడు మనం ఒకసారి చూసుకుంటే దేవుని పరిశుద్ధతలో మనం ఎంత హీనమైన స్థితిలో ఉన్నామో, ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామో మనకు కనపడుతుంది. అదే ఇక్కడ యిర్మీయాకు దేవుడు చెప్తూ ఏమంటాడంటే, మీ మార్గములను మీ క్రియలను ముందు దిద్దుకోండి, సరైన మార్గాల్లో మీరు నడవటం నేర్చుకోండి. అక్రమమైనటువంటి మార్గాలు ఈ లోకంలో అనేకం, వాటన్నిటి జోలికి మీరు వెళ్ళవద్దు. దేవుడు ఏ మార్గమును మీకు ఇస్తున్నాడో ఆ మార్గములో మీరు నడవటానికి ప్రయత్నం చేయండి. మార్గములు అనేకం ఉన్నాయి ఈ లోకంలో.
అన్ని మార్గాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసినవే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మన క్రియలన్నీ రాయబడి ఉన్నాయి. చూడండి ఒకసారి మన మార్గాలు ఎలా ఉంటాయో. శరీర ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుతున్నది. శరీర కార్యములు ఏమనగా శరీర కార్యములు ఏమనగా అనే కామెంట్స్ ఏమనగా జడత్వము, అపవిత్రత, కామతత్వము, గ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, విమతములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మన జీవితంలో ఖచ్చితంగా జరిగి ఉన్నటువంటి సంగతి. ఏదో ఒక విషయంలో అసూయ ఉంటుంది, ఏదో ఒక దాని విషయం మీద మనం వేరే వాళ్ళ మీద మత్సరపడతాం. కక్షలు, కార్పణ్యాలు, వ్యభిచారము, దొంగతనము, ఈ రకాలైనటువంటి మార్గాలు ఈ లోకంలో సాతాను ప్రవేశపెట్టినటువంటి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేవి కూడా ప్రభు యొక్క పరలోక రాజ్యము చేరేటువంటి మార్గంలోనికి నేను నడిపించను. నీతి మార్గము అనేటువంటిది ఒకటి ఉంది. అందుకే యేసుక్రీస్తు ఏమన్నా అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పోరాడు. కాబట్టి సాతాను కనిపించేటువంటి ఈ మార్గాల్లో ఏది కూడా క్రీస్తులాగా, క్రీస్తు మార్గములాగా నిన్ను పరలోకానికి చేర్చదు. అందుకనే ఈ లోకములో ఉన్న మార్గాలన్నీ నిన్ను ఎంతో నాశనానికి గురి చేస్తాయి. కనుక క్రీస్తు మార్గము మాత్రమే, నీతి మార్గము మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చు. అందుకే ఆ మార్గాలను దిద్దుకొని ఈ మార్గంలోనికి మీరు ప్రవేశించాలని ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికను గమనించి నీ మార్గంలో దిద్దుకున్నట్లయితే, నీ పరిస్థితులను సరిచేసుకున్నట్లయితే నీవు బాగుపడతావు, బ్రతుకుతావు, ప్రభు సన్నిధిలో ఆనందిస్తావు. ఇదే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటాడంటే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము 3 సార్లు చెప్పబడింది. 3 సార్లు ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్తే సరిపోదా అని మనం అనుకోవచ్చు. 3 సార్లు అనేటువంటి దానికి ఒక్కసారి చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది అని దాని అర్థం. ఇది యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, యెహోవా ఆలయము అని 3 సార్లు, ఏ మాట అయినా సరే 3 సార్లు చెప్తే అది స్థిరపరచబడుతుంది అని అర్థం. అందుకే మనం ఎవరినో చూస్తాం, శ్రీ 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 అని చెప్తాం. అవునా కాదు? అంటే ఒక అర్హతకు, ఒక ఆధిక్యతకు, ఒక గొప్పతనానికి దాన్ని పెడతాం. అంటే అది మీకు ఇవ్వబడింది, స్థిరపరచబడింది అనేటువంటి అర్థం ఇచ్చేటట్లుగా 3 సార్లు ఏ పరిస్థితుల్లో అయినా, ఏ వాక్యమైనా పలకబడిందంటే అది స్థిరపరచబడింది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటాడంటే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు. అంటే ఇది ఖచ్చితంగా యెహోవా సన్నిధి, ఇది దేవుని యొక్క స్థలమే అని మీరు అనుకుంటున్నారు. దాంట్లో సందేహం లేదు. కానీ మీరేమనుకుంటున్నారంటే, ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకున్నారు. ఇది యెహోవా సన్నిధి అంటున్నారు కానీ మరి ఇది మోసకరమైన మాట అని దేవుడు అంటున్నాడు. మనమేమో మంచిగా అంటున్నాము, దేవుడేమో మోసం అంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎందుకు అది మోసకరమైన మాటో మనము చదివిన విషయాలను బట్టి గ్రహించాలి. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రులను,
బాధింపకయో ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయో మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయో నుండి నేడలా ఈ స్థలమును తమకు నిత్యముగా ఉండటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురమించుదును. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటే ఈ స్థలాన్ని నిశ్చయముగా నేను దీవించిన ఈ స్థలాన్ని మీకు శాశ్వతముగా ఇస్తాను అని మీ పితరులకు చేసిన వాగ్దానమును బట్టి మీకు దీనిని శాశ్వతంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈ స్థలములో మనకి ఏమున్నాయంటే అభివృద్ధి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి, అనేకమైనటువంటి మేలులు ఉన్నాయి ఇక్కడ యెహోవా సన్నిధిలో. వీటిని మీకు నిత్యము శాశ్వతముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ముందు ఉన్నటువంటి విషయాలను మీరు సరిచేసుకున్నట్లయితే, మీ మార్గములను సరళపరుచుకున్నట్లయితే, మీ క్రియలను దిద్దుకున్నట్లయితే, మీరు దేవునికి ఇష్టముగా మారినట్లయితే, దేవుని పరిశుద్ధతకు తగినట్లుగా మీ జీవితాలను మార్చుకున్నట్లయితే, అప్పుడు ఈ వాగ్దానం మీకు స్వతంత్రించబడుతుంది. అంతేగాని ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన మీకు ఈ వాగ్దానం రాదు. సమగ్రముగా ప్రార్థన చేసినంత మాత్రాన ఈ వాగ్దానం రాదు. నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఉపవాసం ఉండినందువలన ఈ వాగ్దానం రాదు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నీవు పరిశుద్ధుడుగా ఆయనకు కనబడాలి, న్యాయవంతుడుగా ఆయనకు కనబడాలి, నీతి కలిగిన వాడివిగా ఆయన దృష్టిలో నీవు యథార్థవంతుడుగా కనబడాలి. అప్పుడే ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుంటాం. అందుకే యోగు భక్తుల గురించి దేవుడే స్వయంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈ భూమి మీద నీతిమంతుడును యథార్థవంతుడైనటువంటి యోగు అని వాడబడున్నాడు, వాడిని నువ్వు గమనించావా అని సాతానుతో దేవుడు చెప్తున్నాడు. అంటే అలాగా క్రీస్తు అంటే దేవుని చేత మనము మెప్పు పొందగలిగినట్లయితే మన జీవితానికి పొదువే. మరి యోగు ఎన్ని శ్రమలను అనుభవించాడో, ఎన్ని పోగొట్టుకున్నాడో, ఈ విశ్వాసము ద్వారా, దేవునిలో ఉన్న నమ్మకము ద్వారా, పట్టుదల ద్వారా తిరిగి మరలా రెట్టింపును ఆయన పొందినట్లుగా మనము 42వ అధ్యాయంలో చూస్తాం. యోగు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తాం. రెట్టింపు ఆశీర్వాదాలను పొందేదంట, పోగొట్టుకున్న దానికంటే డబల్. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచటము వలన కలిగేటువంటి లాభం ఏంటంటే, దేవుడిని నీవు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలిగిన వాడని నీవు నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే అది నీకు అనుగ్రహించబడుతుంది. అందుకే ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారణ చేసుకున్నాక అలాగున మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకోవాలి. యథార్థంగా చక్కపరుచుకోవడం అంటే ఎదుటివాడు చూసేలాగా కాదు, లేకపోతే వాడేదో మనం గొప్పవాడిగా అనుకోవడానికి కాదు. మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. మనకి మనముగా దేవుని సన్నిధిలో ఒకవేళ నా హృదయంలో ఉన్నది మీరు చూడలేరు, మీ హృదయంలో ఉన్నది నేను చూడలేరు, మీ మార్గములను నేను వెంటబడి మిమ్మల్ని పరీక్షించలేను, నన్ను మీరు పరీక్షించలేదు. కానీ మనందరినీ పరీక్షించేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ పరీక్షలో ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలుండదు. అందుకనే ఆ యథార్థత అనేది అక్కడ కనబరచాలి, మనం దేవుని సన్నిధిలో కనబరచాలి. ఆ యథార్థంగా చక్కపరుచుకోవడం అంటే ఇక ఎప్పుడు దాని జోలికి పోకుండా దేవుని సన్నిధిలో వాటన్నిటినీ నీవు విసర్జించాలి, వదిలిపెట్టడం కాదు, విసర్జించాలి అని దేవుని వాక్యం సూచిస్తుంది. అదేంటి వదిలిపెట్టడం అంటే ఏంటి, విసర్జించడం అంటే ఏంటి అనేది ఒక అనుమానం రావచ్చు. అసలు కదా వచ్చే ఉంటుంది. వదిలిపెట్టడం అంటే ఒకసారి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ తెచ్చుకుంటా ఉన్నాను. ఒకసారి వదిలిపెడితే మళ్ళీ తెచ్చుకుంటాం. విసర్జించటము అంటే మనము మలము, మూత్రము విసర్జిస్తాం. మన జీవితం, మన శరీరంలో నుంచి విసర్జించబడిన వాటిని మళ్ళీ మనం తెచ్చుకుంటామా? విసర్జించటం అంటే అది అంటే సాతాను కార్యములలో, సాతాను
వీళ్ళను నీవు విసర్జించాలి, వదిలిపెట్టకూడదు. సిగరెట్ తాగే అలవాటు ఉంది, 10 రోజులు మానేసిన తర్వాత అబ్బా మళ్ళీ ఏదో తాగా అనిపిస్తుంది అని మళ్ళీ వెళ్ళి ఒక్కటే లేదు అని చెప్పి కొనుక్కున్నా మళ్ళీ కొనగా. సారాయి తాగేవాడికి, బ్రాండీ విస్కీలు తాగేవాడికి ఈ ఈ తాగొద్దని మానుకుంటాడు. మరలా ఆ ఆలోచన రాగానే, లేకపోతే ఎవడన్నా ఫ్రెండ్ రాగానే, ఏదన్నా ఒక మాట రాగానే, ఏదన్నా ఒక పార్టీ రాగానే మళ్ళీ మాట. దీనిని వదిలిపెట్టడము అంటారు. విసర్జించటము అంటే అర్థం ఏమిటంటే, ఇక ఒక్కసారి నీ జీవితంలో దానిని వదిలిన తరువాత మరలా నీ జీవితంలో నీకు తిరిగి అది రాకూడదు. దానిని విసర్జించటము అంటారు. అందుకే ఇక్కడ ఏమంటే యథార్థముగా చక్కపరుచుకోవాలి. చక్కపరుచుకున్నాంటాం అంటే చక్కపరుచుకోవడం కాదు, యథార్థంగా చక్కపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాడి తప్పక న్యాయం జరిగించాలి. ఈ అన్యాయం చేసేటువంటి పరిస్థితులు మన క్రైస్తవుల్లో కూడా చాలా ఉన్నాయి లేదా? ఎదుటి మనం క్రైస్తవులమే కానీ ఎదుటి వాడికి అన్యాయం చేయడంలో మనకంటే మించిన వాడికి ఎదురున్నాడు. అలాంటి అలవాట్లు సాతాను మనకి బాగా వెనకాల ఉంది. చక్కగా చెవులు వెట్టిస్తాడు అన్నమాట. వాటన్నిటిని నీకు కావాల్సిన బాగా తీసుకొని వాటిని ఉపయోగించవచ్చు. పక్కవాడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అలా సాతాను నీకు అన్ని సమకూర్చి పెడతాడన్నమాట చక్కగా. అందుకే న్యాయము జరిగించడంలో దేవుడు త్రాసులో మనల్ని చూసినప్పుడు మనము సమానంగా ఉండాలి. అందుకే మెనే టెకెల్ ఉక్వారసిస్ అనేటువంటి మాటను దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. అంటే దేవుడంతా ఈ బెల్షస్సరుని త్రాసులో చూస్తే వీడు పనికి రాకుండా పోయినాడు. అందుకనే వీడికి రాజ్యం తీసేసి వేరే వాడికి ఇచ్చేసాడు. అలాగే దేవుడు న్యాయమైన త్రాసులో మనల్ని చూసినప్పుడు మనం కరెక్ట్గా లేకపోతే మనం తీసి పక్కన పడేస్తాం. అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కలుగజేయు అన్ని దేవతలను అనుసరింపకయును అని ఎలా ఇక్కడ 3 మాటలను తెలియజేస్తున్నాడు. పరదేశులు అనేటువంటి వాళ్ళు, విధవరాండ్రు అనేటువంటి వాళ్ళు, వాళ్ళను బాధించవద్దు అంటారు, తండ్రి లేని వారు. ఈ విధవరాండ్రులను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే భర్త చనిపోయిన తరువాత వాళ్ళ ఆస్తిని కొల్లగొట్టాలని, వాళ్ళ ఆస్తిని కాజేయాలని, వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అనండి లేదా ఉన్నారు. భర్త లేనటువంటిది అసహాయురాలుగా ఉన్నప్పుడు ఆమెను నిర్వీర్యము చేసి వారి ఆస్తిలే కానీ వాళ్ళ పరిస్థితులే కానీ అన్నింటినీ కూడా వీళ్ళు హస్తగతం చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అది తప్పు అని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కావాలంటే నీ చేత అయితే వాళ్ళకి ఏదైనా సహాయం చేయి, వాళ్ళని నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇమ్మని కాదు, వాళ్ళకు ఉన్నదానినే వాళ్ళు అభివృద్ధి పరచుకోవడానికి నీ సలహా ఉంటే ఇవ్వు, సహాయం చేయి. అంతేకాని వాళ్ళు నాశనం అయిపోవాలని, వాళ్ళంతా నువ్వు లాక్కోవాలని ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకంటే విధవరాలి పక్షంగా పోరాడేటువంటి వాడు దేవుడు, నేను కాదు, నువ్వు కాదు. నువ్వు అయితే ఓడిపోతానేమో కానీ వాళ్ళ పక్షంగా పోరాడేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన ముందు నేను గెలవలేదు. కాబట్టి వాళ్ళ మీద వ్యాజ్యము పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పాలు చేయొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరికే ఏం జరుగుతుందో అని దేవుడే తెలియజేస్తాడు. తరువాత తండ్రి లేని వాళ్ళను కూడా ఇదే పరిస్థితి. తండ్రి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు విధవరాలంటే తండ్రి లేనటువంటి వాళ్ళనిగా దాని అర్థం. వాళ్ళని కూడా ఇలాగే చేయాలనేటువంటి పరిస్థితులు చాలా ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసినవే. కనుక మనము క్రైస్తవులుగా ఉండటం వలన అలాంటి పరిస్థితుల్లో మనము వాళ్ళకు సహాయం చేసేవారముగా ఉండాలి కానీ వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళను నాశనాన్ని కోరేవారముగా మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. తరువాత ఈ చోట నిర్దోష రక్తము చిందింపక అంటాడు. ఈ చోట అంటే
యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, యెహోవా ఆలయం అని మనం అనుకుంటున్నానే. ఈ స్థలములో నిర్దోషి రక్తము చిందించకుండా ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి? ఏదో ఒక రోజు ఇక్కడ నిర్దోష రక్తము చిందించబడింది అని అర్థం. ఆ నిర్దోషమైన రక్తము చిందించబడినటువంటి స్థలము చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కయ్యూను ఏబేలును చంపాడు. ఏబేలు యొక్క రక్తము, నీతి కలిగినటువంటి రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతూ ఉందంట. అది పరిశుద్ధముగానే ఉన్నటువంటి స్థలం అప్పట్లో. అలాగే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు పరిశుద్ధుల రక్తముతో తడిపినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఎవరో తెలుసా? యూదా రాజులలో ఒక రాజు యెరూషలేము అయినటువంటి పవిత్రమైనటువంటి పట్టణాన్ని, యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి స్థలాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిశుద్ధుల రక్తముతో తడిపినటువంటి ఒక రాజు ఉన్నాడు. వాడి పేరే మనష్షే. మనష్షే అనేటువంటి రాజు. వీడు ఎలా పుట్టాడు అంటే హిజ్కియా అనేటువంటి అతనికి పుట్టాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయుష్ కాలం అయిపోయిందనేది, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలని దేవుడు ఆయన హెచ్చరిక చేస్తే దేవుని దగ్గరకు వచ్చి గోడ వైపు తిరిగి, అయ్యా నేను ఎట్లా జీవించానో నీకు తెలియదా? నేను ఎంత నీతిగా ఉన్నానో తెలియదా? నేను ఎలాంటి మార్గంలో అనుసరించానో తెలియదా అని దేవునికి పాఠాలు నేర్పించేవాడుగా హిజ్కియా ఉన్నాడు. అంటే మనం ఎలా జీవించామో, మనం ఎలా బ్రతుకుతున్నామో, మన పరిస్థితి ఏమిటో దేవునికి తెలియదా? మరి ఆయనకి నువ్వు చెప్పాలా? నేను ఎలా బతుకుతున్నానో చూడట్లేదా అని ఆయన అడుగుతావా? హిజ్కియా ఆ రకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సరేలే అని, పోనీలే అని 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. ఇందాక సహోదరి పాట పాడింది వాత్సల్యము అనేటువంటి మాట. ఈ వాత్సల్యం అనేటువంటి మాటలో చాలా అర్థం ఉంది. ప్రేమ వేరు, కనికరము వేరు, దయ వేరు, వాత్సల్యము వేరు. వీటన్నిటికీ మించింది వాత్సల్యం. కనికరము, దయ, కరుణ, ప్రేమ, జాలి వీటన్నిటిని కూడా అధిగమించిందే వాత్సల్యం. వాత్సల్యం అంటే అర్థం ఏంటంటే ఓపించుచునే మమ్మలను దీవించే దేవుడవు నీవు. ఒక కుర్రవాడు, ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడంటే వాడు ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒకటి పగలబడతామో, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, లేకపోతే కింద పడతామో, ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తాడు. అలాంటివి ఒకసారి చేస్తాడా? వాళ్ళ చిన్నపిల్లలు ఒకసారి చేస్తారా? చేయడు. వాడు పదే పని చేస్తాడు. పెద్దలున్నా కూడా ఇల్లు దాన్ని ముట్టుకుంటాడు, పగలబడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? వాడి మీద కాపాడతాడు. అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు. అంతేగాని వాడి మీద వాత్సల్యాన్ని నువ్వు పోగొట్టుకోవు, ప్రేమను పోగొట్టుకోవు. అలా తిరిగి వాడు మారేంత వరకు, అసలు నీకు విసుగు చెందకున్నంత వరకు ప్రేమించేదే వాత్సల్యం. దానికి అంతం లేదు. ఆ వాత్సల్యంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధంలో పడినా, ఎంత పాపంలో ఉన్నా, ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి విసిగించినా ఆయన నిన్ను గద్దించు వాత్సల్యం చూపించే, ప్రేమించి ఒకసారి వదిలిపెట్టేవాడు కాదు. వాత్సల్యపూర్ణుడు ఆయన. అందుకే వాత్సల్యము చాలా గొప్ప పదం. అది ఆ పదము అర్థం తెలియక మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అని ఇలాగే ఇక్కడ ఏమంటాడంటే, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపుతాయి. ఈ చోట నిర్దోష రక్తము చిందింపక, మనషేలాగా నిర్దోష రక్తము చిందించి పాపమును కూడగట్టుకొని ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నారు. వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి అలా మనము ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకపోయి ఉండేది అనలా. అన్య దేవతలు అనగానే మనకు ఒక ఆలోచన వస్తుంది. నేను విగ్రహం పెట్టుకుని పూజించట్లేదుగా అని మనకు అనుమానం కావచ్చు. అనా ఒకప్పుడు మనము కూడా విగ్రహాలను పూజించిన వాళ్ళని, ఒకప్పుడు మనము కూడా విగ్రహాలను
భజన చేసిన వాళ్ళనే. కానీ నిత్యమైనటువంటి సత్యదేవుడిని మనం ఎదిగిన తర్వాత వాటన్నిటినీ విసర్జించిన తర్వాత ప్రభు సన్నిధిలో మనము స్థిరపడ్డాం. ఇప్పుడు మరి మనము అన్య దేవతలకు మొక్కట్లేదు కదా, నేను విగ్రహాలకు పూజ చేయట్లేదు కదా, నేను అన్య దేవతలను ఎలా మొక్కుతున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి విగ్రహారాధనలు ఏంటంటే గర్వం, కోపము, అతిశయము, అసూయ, కలహము, ద్వేషము, పగ ఎన్ని మనలో ఉంటాయి. అది అవసరమైనప్పుడే బయటికి తీస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీయమని కదా. మనకు అవసరమైనప్పుడే వేస్తాం దాన్ని బయట. ఎవరి మీద ప్రయోగించాలో వాళ్ళ మీద ప్రయోగిస్తాం. అనవసరం అయితే ఖర్చు చేస్తాం, వాటిని ఖర్చు చేయం. కాబట్టి ఇవన్నీ విగ్రహారాధనలే. ఇది కూడా విగ్రహారాధన. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఆకలి కలిగితే కడుపు నిండా ఆహారం కావాలి, అది పచ్చడా లేకపోతే మజ్జిగ నీళ్ళ, నీ కడుపు నిండా కావాలి. నాకు మంచి మటన్ బిర్యానీయే కావాలని నువ్వు కూర్చున్నావు చేస్తాడు. అలాగే దేవుడు ప్రేమిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు ఎందులో మనల్ని ఉంచాడో అందులో మనము సమృద్ధి కలిగి సంతోషముతో దేవుని సన్నిధిని ఆనందించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటారన్నమాట, విగ్రహారాధన మేము ఆ జోతానమే లేదు, అసలు పిల్లలు పుడతారనేటువంటి ఆలోచనే లేదు ఆయన. ఆ టైంలో నీవు నిలుచున్నటువంటి ఈ స్థలాన్ని, నీవు కాపురం ఉన్నటువంటి ఈ స్థలాన్ని నిత్యముగా నీ 4వ తరము వాళ్లకు ఇస్తానని దేవుడు ఆది కాండము వాగ్దానం చేసినటువంటి భూమిని నీకు ఇస్తాను, నువ్వు ఈ రీతిగా జీవించినట్లయితే దానిలో నిన్ను నిత్యము జీవించాలని చేస్తాను. మళ్ళా నువ్వు ఇంకా బయటికి పోయేది ఆశీర్వాదము దేవునితో సమృద్ధిగా బ్రతకగలిగినటువంటి స్థలంలో నిన్ను ఉంచుతానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యము చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలుదేపు ధూపము వేయచ్చు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలు జరిగించుటకేనా మీరు విడుదల పొందినది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటే, మీరు అబద్ధపు మాటలను నమ్ముకొని సత్యమైనటువంటి నా మార్గం వైపు రాకుండా సాతాను ఏది చెప్తాడో దాని వైపు మీరు వెళుతూ, అవ్వబడి అదే అంది, ఇది నిజమా అనగానే, ఏంది నిజం, దేవుడు చెప్పింది నిజం అనాలి కదా, ఏంది నిజం అది చెప్పు అని ఏమో చెవులు కోసుకొని ఆయన దగ్గర పోగానే ఆయన చేయాల్సిన పని చేసేసాడు, మొత్తాన్ని పాపంలో పడేశాడు. అందుకే ఈ అబద్ధపు మాటలు, దేవుని వాక్యము నిజమా అనేటువంటి ఒక డైలమాలో సాతాను మనల్ని పడేస్తాడు. కాబట్టి దేవుని వాక్యము సత్యము, అది నీతి కలిగినటువంటి దాహమును తీర్చేది, నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించేది. మరి దాన్ని నిజమా అనగానే నీలో అనుమానం వచ్చేది. అనుమానం రాగానే పక్కనున్నవాడు చక్కగా పనులు జరిగిస్తాడు. అందుకే అబద్ధములను నమ్మొద్దు, సత్యమేదో మీరు తెలుసుకొని ఉండాలి. మీరు హృదయం పరిశీలనగా తెలుసుకోగలిగినట్లుగా మీరు దేవుని వాక్యములో వేరు పానబడి ఉండాలి అంటారు అపోస్తలుడైన పౌలు. మీకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పాలనే ఆహారముగా ఇచ్చాను, పెద్దవాళ్ళైన తర్వాత ఏం చేయాలి? పెద్దవాళ్ళైన తర్వాత చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి పాలు తాగుతాం, లేకపోతే బయట ఉన్నటువంటి పాలు తాగి బతుకుతాం. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం కావాలి? మంచి మంచి ముక్కలు కావాలి, మంచి మంచి బలమైన ఆహారం కావాలి, తీర్థమైనటువంటి పరిస్థితులు కావాలి, బిర్యానీలు కావాలి, అన్నీ కావాలి, లేకపోతే మన శరీరం ఎదగదు. అలాగే దేవుని వాక్యము కూడా నువ్వు కొత్తగా మొదటగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నీ జీవితకాలం ఉందనుకో, దేవుని వాక్యంలో నువ్వు ఎన్నడూ ఎదగదు.
నీవు బలవంతుడు కాలేవు కృపలో, నీవు చిన్న పిల్లోడిలాగే ఉంటుంది ఇప్పుడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే దేవుని వాక్యములో వేరు పారబడి ఎదగాలంట. అలా ఎదిగితే సాతాను మోసము చేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే నీకు తెలుసు కదా దేవుని వాక్యంలో ఏముందో నీకు తెలుసు. కాబట్టి వాడు చెప్పే మాట నువ్వు వినవు. అదే నీకు తెలియకపోతే వాడు చెప్పే మాట నువ్వు నమ్ముతావు. కాబట్టి అలాగున దేవుని మాటలు, అబద్ధము మాటలను మీరు నమ్ముకోకుండా అది మీకు నిష్ప్రయోజనం కనుక జార చోర క్రియలను నరహత్యలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములను పలుకుతూ. ఎదుటోళ్ళ మీద ఎప్పుడు పితరులు చెప్పడం మన పని. వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, ఆమె అలాంటిది, ఎలాంటిది, అలా చేశారు, ఇలా. ఇదే మన పని అంతా ఇదే. మనం ఏం చేస్తున్నామో మనము పరిశీలించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మనము జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండి ఆ పనులన్నీ కూడా మనము చేస్తూ అబద్ధ సాక్ష్యము పలకక బయలునకు ధూపము వేస్తూ మీరెరుగని దేవతలను అనుసరిస్తున్నారు. బయలు అనేటువంటిది ఇశ్రాయేలీయులు పెద్ద శాపానికి గురైనటువంటి ఒక దేవత. అస్తారోతు అనేటువంటి దేవత ఉంటుంది. ఆ అస్తారోతు దేవత యొక్క భర్తే ఈ బయలు. బయలు అనేటువంటి వాడు బబులోను రాజ్యం నుంచి అందరికీ సంక్రమించినటువంటి శాపం. ఈ బబులోను చెరకెళ్ళిన తర్వాత తెచ్చుకున్నటువంటి వాడే ఈ బయలు దేవత. వీడిని పూజిస్తున్నారంట అసలాయన మొదలుపెట్టేసి. అందుకే దేవుడు అక్కడ బయలునకు ధూపము వేయించున్నారు. మీరు ఎదురైన దేవతలను అనుసరించున్నారే. మీకు రోగం కలిగితే నా దగ్గరకు వస్తారు, సమస్య వస్తే నా దగ్గరకు వస్తారు, ఆర్థిక పరిస్థితులు కుంటుపడితే నా దగ్గరకు వస్తారు. మీకు ఏది తక్కువైనా దేవుని చెప్పే మాట ఆపే ప్రసక్తే లేదు. కనుక దేవుని సేవకుడు ఆ రకంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని సంఘంలో ఉన్న వాళ్ళు వీళ్ళు దశం భాగం ఇస్తారని, లేకపోతే వీళ్ళు మన రక్త సంబంధికులని, లేకపోతే వీళ్ళు మన ఫ్రెండ్స్ అని, లేకపోతే ఇంకేదో అనుకుని దేవుని సేవకుడు విశ్వాసాలను హెచ్చరించకుండా ఉంటే ఆ శాపము దేవుని సేవకుడి మీద వస్తుంది. అందుకే ఎస్కేల్ గ్రంథంలో పదే ఈ వాక్యం చెప్తూ ఉంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు కానీ చెప్పకపోతే నేను నిన్ను రేపు లెక్క అడుగుతానంటాడు. నువ్వు చెప్పేవనుకో వాడు మారలేదనుకో, నేను నిన్ను లెక్క అడుగును, రేపు వాడిని అడుగుతా. ఒకవేళ నువ్వు చెప్పకుండా మెదలకుండా ఉన్నప్పుడు ఒకవేళ విశ్వాసం తప్పు చేసాడనుకో, ఆ తప్పుల గురించి నేను చెప్పమన్నాను, నువ్వు చెప్పలేదు కాబట్టి నీవు నాకు ఇప్పుడు జవాబు చెప్పాలని నేను రేపు అక్కడ అడుగుతాను. దానికి ఉత్తరవాది నీవు అంటున్నాడు దేవుడు. కాబట్టి సేవకుడంటే ఖచ్చితంగా విశ్వాసులను హెచ్చరిక చేసేవాడుగా, హెచ్చరించి మంచి మార్గంలో పెట్టేవాడుగా. కానీ ఈ రోజుల్లో విశ్వాసులకు అట్లా ఉండే సేవకుడు అవసరం. కన్న కఠోరమైన మాటలు మా శివులకు వినపడవు. నాకు అవసరం లేదు. నాకు బుజ్జగించే మాటలు కావాలి, నిద్రపుచ్చే మాటలు కావాలి, లాలన చేసే మాటలు కావాలి. అంతేగాని హెచ్చరిక మాటలు చెప్పి మమ్మల్ని అలా ఎలా అంటాం. వీడేం సేవకుడు అండి, వీడు మంచోడు కాదు. పక్కదానికి వెళ్తాం. అక్కడికి వెళ్తే అక్కడ కూడా అలాగే ఉండొచ్చేమో. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చక్కగా అన్నీ నీకు అని చెప్తే దేవుని దీవెన పొందలేక రేపు పొద్దున్న నువ్వు నాశనం అయితే దానికి ఎవరు కారకుడు? నేను నీవే నాశనం చేసుకుంటున్నాను. కాబట్టి మనం ఏది విశ్వసిస్తున్నామో, ఏది దేవుని సన్నిధిలో మనం ఆలోచిస్తున్నామో అది మంచి చెడులను వివేచించేటువంటి గుణము దేవుడు మనకు ఇచ్చాడు. ఈ సేవకుడు చెప్పే మాటలు మంచిగా కాదా, అది మన జీవితాలకు ఉపయోగపడేవా లేదా అనేటువంటిది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అంతేగాని ఈ చెప్పే మాట నా జీవితానికి కష్టంగా ఉంది కాబట్టి ఈ వ్యక్తి మంచోడు కాదు అనేటువంటి ఆలోచన నీ జీవితంలోనికి వచ్చిందంటే సాతానుడు నీ పక్కనే నిలబడి హేష్ చాలా బాగా అనుకుంటున్నావురా, అలాగే అనుకో, అలాగే చేసుకో అని చెప్పి చేయదాడతాడు. రేపు పొద్దున్న నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మన పరిస్థితులను ఆలోచించుకోవాలి. అంటే అపోస్తలుడైనటువంటి
వాళ్ళు కూడా ఏమంటారంటే దురద చెవులు కలిగిన వాళ్ళు అంటున్నాం. మనం ఎలాంటి వాళ్ళు అంట? దురద చెవులు కలిగిన వాళ్ళు అంటారు. దురద పుట్టినప్పుడు చెవులో పుల్ల పెట్టి తిప్పితే కానీ పోయి. అలాగే మనము దేవుని మాటలు లోపల పోవు, మనకి గేట్లు వేసి పారేస్తాం. వాటిని ఈ లోకంలో ఉండే ముచ్చట్లే కానీ అదే ఇది నిజమా అనగానే దేవుడు చెప్పు ఇంత అని చెప్పి చక్కగా వెళ్ళి వాడికి ఒక కుర్చీ వేసి మనం కుర్చీ వేసుకొని కూర్చుంటాం. ఇక చెప్పదు. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి ముచ్చట్లు అసలమ్మ ముచ్చటలకు తిరిగి దొరద చెవులు గల వాడై దేవుని యొక్క విశ్వాసం నుంచి తొలగిపోతున్నటువంటి రోజులు ఇవి. ఒకవేళ నా మాటలు మీకు కఠినంగా ఉండొచ్చేమో కానీ ఇది అక్షర సత్యాలు. మనము ఎంత ధనవంతులుగా ఉన్నాము అనేది కాదు, ఎంత గొప్పవాళ్ళగా ఉన్నామనేది కాదు, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించామనేది కాదు ఇక్కడ గొప్పతనం. దేవుని అందు మనం ఎంత యథార్థంగా ఉన్నాము, ఎంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాము అనేదే ఇక్కడ దేవుని సన్నిధిలో పరీక్షించబడతారు. నీ డబ్బు కానీ, నీ హోదా కానీ, నీ తెలివి కానీ, నీ జ్ఞానము కానీ, నీ బలము కానీ రేపు దేవుని సన్నిధిలో అక్కడకు రావు. నీవు దేవుని అందున్నటువంటి చూపించినటువంటి యథార్థత, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ జీవితమే దేవుని దగ్గర రేపు నీకు కనబడుతుంది. అదే దేవుని యొక్క సింహాసనంలో నీవు కూర్చోడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుడు ప్రశ్నిస్తే ఏమంటాడు? నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుతూ విడుదల పొందుతున్నామని చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందారు అంటున్నారు. మిమ్మల్ని నా దగ్గరకు వచ్చారు, నాకు ఈ సమస్య ఉందన్నారు, నాకు ఈ రోగం ఉందన్నారు, నాకు ఈ బాధ ఉందన్నారు. మిమ్మల్ని నేను విడుదల కలిగించాను. మరలా బయటికి వెళ్ళి దీనిని మర్చిపోయి మరలా మీ ఇష్టమైన జీవితాలు గడుపుతున్నారు. మరలా నా దగ్గరికి అదే పరిస్థితుల్లో వస్తున్నారు. ఈ విడుదల పొంది మరలా ఆ పాపమును చేపట్టి మరలా నా దగ్గరికి రావడం కోసమేనా మిమ్మల్ని విడుదల చేసింది, మిమ్మల్ని బ్రతికించింది, మిమ్మల్ని ఆశీర్వదించింది? ఇందుకోసమేనా అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మరి ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా లేదు? నాకు చెప్పవసరంలా, దేవుని దగ్గర చెప్పాలని. దేవుడు ప్రతి ఒక్కళ్ళని అడుగుతాడు. నీ హృదయాన్ని పరీక్షించిన దేవుడు నీకు సూటిగా ప్రశ్న వేస్తాడు. అప్పుడు సమాధానం అక్కడ చెప్పాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఆ హేయ క్రియలు జరిగించుటకే నా మిమ్మల్ని విడుదల నుండి తిరిగి నాదని చాటబడిన ఈ మందిరం నీ దృష్టికి దొంగల గుహైనదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన శిలోహనందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన ఆ జనులు దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను గంబల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ప్రత్యుత్తరం ఇయ్యకయు వినవారై ఈ క్రియలన్నిటినీ చేస్తారు గనక నేను శిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకు నేను అలాగున చేయను. శిలోహ మందిరానికి దేవుడు ఏం చేశాడో మీకు తెలియాలి అంటే సమయంలో మొదటి గ్రంథం 3-4 అధ్యాయాలు 5వ అధ్యాయాలు చదువుకుంటే అక్కడ ఏమేమి సంగతులు జరిగినాయో, శిలోహ మందిరం ఎలాగో పతనమైపోయిందో, ఎలాంటి కార్యాలు అక్కడ జరిగినవో, అంటే యాజకుని యొక్క పిల్లలు ఇశ్రాయేలీయులు ఎలాంటి దుర్మార్గమైనటువంటి కార్యాలు అక్కడ చేశారో చదువుకున్న తర్వాత వాటన్నింటి గురించి చెప్పడానికి సమయం లేదు. కానీ అవి చాలా భయంకరమైనవి. అందుకే షిలోహులో ఉన్న దేవాలయాన్ని దేవుడే తన చేతులతో కూల్చేసింది. అలాంటి దుర్గతి మనకు పట్టకూడదు, అలాంటి దురవస్థ మన జీవితాలకు రాకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో ఏమంటాడంటే, ఈ దేవుని గుడారమైనటువంటి ఈ గుడారము మన గుడారము మీద నిలిచినట్లుగా మనము దానిని అపేక్షిస్తున్నాము అంటాడు. ఈ గుడారం పాడైపోయింది, ఇది శిథిలమైపోయే గుడారం. ఈ ఈరోజు కాకపోతే రేపు ఉండదు.
మహాబలమున్న ఎడల 80 సంవత్సరాలు అని దేవుని వాక్యం చదువుతుంది. ఒకవేళ ఈ శరీరము, ఈ గృహము, ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత నిత్యమైనటువంటి గుడారం ఉంటుంది, ఆత్మ సంబంధమైన గుడారము. దీని మీద మనము కప్పుకోవాలని, అది పాడైపోయేది కాదు, శిథిలమైపోయేది కాదు, వాడిపోయేది కాదు. ఎప్పుడు నిత్య జీవముతో నిత్య వెలుగుతూ వెలిగేటువంటి జీవితం అది. ఆ గుడారం అంటే పునరుద్ధానము యొక్క జీవితం. దాన్ని అపోస్తలుడు పౌలు ఆ మాటతో తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనము దేవుని సన్నిధిలో ఆ రకంగా లేకపోతే మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఏమి పొందలేము. పొందినా అది దేవునికి ఇష్టంగా ఉండదు. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడతాడు. ఒక్క వచనం మీకు పాడి వినిపించి ఈ వాక్యము నేను ముగిస్తాను. ఆ మాట ఏంటంటే, మంచిదంటూ ఒకరిని ముంచి సంచిలోన ఉంచిన, పెంచిన బంగారము ఉంచిన నీ దేహము. ఒకరిని ముంచి సంచిలోన ఉంచిన, పెంచిన నీ దేహము పెంచిన బంగారము. చుము ఎన్నాళ్ళకుండును మరణించిన మన్నోను గదయ్యా. భక్తుడు పాట పాడతాడు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత గొప్ప చేసినా, ఎన్ని వందలాలు ఎక్కినా చివరకు నువ్వు మన్నైపోతావు. ఇవన్నీ ఏమైపోతాయి అని అడుగుతున్నావు. కాబట్టి జీవితము ప్రభు సన్నిధిలో నిత్యముగా ఉండాలి అంటే ఆ పునరుద్ధానపు యొక్క గుడారాన్ని మన మీద కప్పుకోవడానికి మనము జాగ్రత్త పడాలి. మన జీవితము ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలంలో మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చనిపోయిన తరువాత మన కొరకు ఎంతమంది వేడుకున్నా, చనిపోయిన తర్వాత మన కొరకు కోట్లు ఖర్చు పెట్టినా, మన కొరకు 10 మంది చనిపోయినా నీ జీవితానికి ప్రభు యొక్క సన్నిధి దొరకదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే ఈ సమయంలోనే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితంలోనే మేము యథార్థముగా ప్రభు సన్నిధిని సరిదిద్దుకొని నీ జీవితం ప్రభువుకి ఇష్టముగా జీవించాలని ప్రభు పేరిట మేము అందరినీ హెచ్చరిక చేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాట దేవునికి మహిమ కలుగును కాక. శ్రేష్టమైనటువంటి మాటలు మెసేజ్ తెలియపరిచారు. నిజంగా ఇందులో ఇర్మియా మరి గ్రంథంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో చాలా చక్కటి మాటలు తెలియపరిచారు. ఎందుకంటే మరి వారు బైబిల్ కాలేజీ నడిపిస్తారు, అది బైబిల్ స్టడీ లాగానే తెలియపరుస్తుంటారు మాటలు కూడా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘంలో ఏ విధంగా ఉండాలని ఈ మాటలు తెలియపరచారు. 7వ అధ్యాయం ఇర్మియా 5వ వచనంలో, మీ మార్గములను మీ క్రియలను మీరు అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని. ఎలా ఉండాలంటమ్మా? యథార్థముగా. అంటే సంఘానికి వస్తున్నారు, మంచిదే అని తెలియపరిచిన వాక్యం. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. మన జీవితాలు యథార్థంగా ఎలాగున్నా మీ క్రియలు అంటే అందులో నేను కూడా ఉండొచ్చు, అందులో పాస్టర్ అని కాదు, విశ్వాసాన్ని కాదు, ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్న వాక్య భాగం. నిజంగా మన మొట్టమొదటగా మన క్రియలను మన యథార్థతగా ఎలాగుండాలన్నది వాక్య భాగం నుంచి వచ్చారు. ప్రత్యేకంగా సంఘం తరఫున వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడు వారి కుటుంబాన్ని వారి పంచాయతీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి చెప్పడంతో వారు వచ్చి వాక్య భాగాన్ని అందించినందుకు వందనాలు తెలియపరుస్తున్నాం. మరి మాస్టర్ గారు కూడా వచ్చారమ్మా, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, అందరూ కూడా నిలబడి మరి నరేష్ ముందుకు వచ్చి పాట పాడతారు. మన కానుకలు సమర్పించుకుందాం. దేవుడు మీరు ఇచ్చిన కొలది దేవుని వాక్యంలో ఒక మాట తెలియపరిచిన తర్వాత వాక్యం సమర్పించుకుందాం.
మన సామెత 11:24లో ఒక మాట, సామెత 11:24 ఏమని తెలిపిస్తుందంటే వాక్య భాగంలో అందరు గమనించాలి. యథార్థవంతులు చూడండి కింద భాగంలో 11 సామెత 11:24 అమ్మా మాట 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చాలు. అంటే మనకి తగిన దానికన్నా దేవుడిచ్చిన కొలది మనకి దేవునికి ఇవ్వకోకుండా ఉంటే ఇంకా తక్కువలోకి మనం దిగజారిపోతే వాక్యం తెలిపొస్తుంది. ఎదజల్లాలంట. చూడండి, విత్తనాలు ఎదజల్లితే ఎంత ఎత్తితే అంత సమృద్ధి పంటకు వస్తాం, అవునమ్మా? కానీ దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మీరు గుర్తు ఆధారం చేసుకుని దేవుడు ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మనం చేస్తున్నాం. పాట పాడుకుంటూ మనం కానుకలు స్వీకరించుకుందాం. ఓకే అమ్మా. కానా ఏది లేదయ్యా ఒకవేళ ప్రభువా ప్రభువా నీదే 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 లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవే సయ్యా, కేవలం నీవే సయ్యా. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే ఇచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన రాజ్యవ్యాప్తిలో వారు ప్రార్థించి వ్యక్తించున్నాను తండ్రి.